ఉపవాసము అనేది ప్రతి ఒక్క సమాజంలోనూ, అంటే ప్రతి ఒక్క ఎవరు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారో వారి వారి విధానాల్లో వారందరిలో కూడా ఉన్న భావమే ఈ యొక్క ఉపవాసం అనేది. మొట్టమొదటగా మాది సనాతన ధర్మం అని హైందవ సమాజం మాట్లాడుతుంది, కానీ దేవుని గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, మీరు మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును తెలుసుకుని దానిలో ప్రవేశించండి అని తెలియచేస్తుంది. అసలు ఈ లోకంలో ఉన్న మార్గాలన్నిటికీ మొట్టమొదటిగా ఉన్న మార్గం ఏదైనా ఉంది అంటే దేవుడిని గురించి తెలుసుకునే మార్గం కానివ్వండి, ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం అని చెప్పక తప్పదు. ఈ భూమి మీద మొట్టమొదటి మనుష్యుడైన ఆదామును గురించి చరిత్రలో తెలిపినది గ్రంథమే బైబిల్. ఎన్నో చరిత్రాత్మకమైన మాటలను, సత్యాలను మనం బైబిల్ వద్దకు వస్తే నేర్చుకునే వారిగా మనం ఉంటాం. ప్రపంచ ప్రజలు ఎవరైనా కానివ్వండి, ఈ సృష్టిని గురించి కానివ్వండి, ఈ సృష్టి వెనకాల ఉన్న దేని గురించి కానివ్వండి తెలుసుకోవాలి అంటే వారు రావాల్సింది దేని వద్దకు అంటే ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ వద్దకే రావాలని చెప్పక తప్పదు. ఉపవాసం అనేది ఇందాక సహోదరులు చూపించిన విధంగా దేవుడే నియమించిన విధం అది. ఎందుకు నియమించాడు వారికి అసలు అని ఆలోచన చేస్తే, దేవునికి విరుద్ధంగా వారు జీవించినప్పుడు, దేవుడు చెప్పిన మాటకు వారు లోబడినప్పుడు వారికి శిక్ష ఇచ్చినట్లుగా దేవుడు వారికి ఆ యొక్క ఉపవాసం అనేది ఇవ్వడం జరిగింది. వారు ఉన్న వస్త్రములను మార్చుకుని ఉపవాసం చేసే పద్ధతులు, వ్యవహారాలు అన్నీ కూడా బైబిల్లో వేరుగానే ఉంటాయి. లోకంలో ఆచరించే ఆచారాలు వేరుగా ఉంటాయి. అంటే భక్తి కానివ్వండి, లేకుండా ఏదైనా ఒక విధి విధానాలు కానివ్వండి, మనుషులకు నచ్చినట్లుగా మార్చుకోవడం అనేది మనుషులు చేస్తూ ఉన్నారని చెప్పక తప్పదు. అది క్రైస్తవ సమాజంలో కూడా నేటికి జరుగుతూ ఉంది. మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా ఎంచుకుని వాటినే ఆచరిస్తున్నారట. ఇవి నిజంగా దేవుడు చెప్పిన మాటలేనా, లేక మా జనులు చెప్పిన మాటలా, లేక ఈ సంఘాన్ని చెప్పిన నాయకులు దీన్ని స్థాపించిన మాటలా? ఇవి బైబిల్లో ఇలాగే ఉన్నవా? 40 రోజులు శ్రమ దినములు అనేవి నిజంగానే బైబిల్లో ఉన్నాయా, మనం ఆచరించాలా అనేది ఏ ఒక్కరూ కూడా ఆలోచించరు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అన్యజనుల నుండి చాలామంది, మన భారతదేశం అంతా కూడా చెప్పాలి అంటే ఒకప్పుడు అన్యమత ఆచారాలను ఆచరించిన వారే ప్రతి ఒక్కరు కూడా. ఇండియాలో ఉన్నవారు కానివ్వండి, లేక ఏ దేశంలో ఉన్నవారు కానివ్వండి, అందరూ కూడా దేవునిని ఎరగని వారు. ప్రతి ఒక్కరూ కూడా దేవునిని ఎరగని వారు, దేవుడు లేనివారు ఒకప్పుడు. మనమందరం కూడా ఒక 200 సంవత్సరాల క్రితమో, 100 సంవత్సరాల క్రితమో, 50 సంవత్సరాల క్రితమో క్రీస్తును తెలుసుకుని సువార్తను ఎరిగి నమ్మి క్రైస్తవులుగా మారిన వారే ప్రతి ఒక్కరు. ముందుగా దేవుడు ఎన్నుకున్న ప్రజాంగము ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలే, యాకోబు సంతతే. వారక్కరే దేవుడి ప్రజలుగా దేవుడు ఎంచుకున్నాడు. పాత నిబంధన రాసిందంతా కూడా వారి గురించే. వారు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నియమ నిబంధనలు రాసింది ప్రతి ఒక్క మాట కూడా ఎవరి గురించి అంటే ఆ ఇశ్రాయేలు ప్రజల గురించే రాయించాడు దేవుడు. ఎందుకు ఉపవాసం ఉండమని చెప్పాడు?
ఉపవాసం ఉండేటప్పుడు ఏవేవి చేయమని చెప్పాడు? గోనె పట్ట కట్టుకోవాలట. అంటే ఒక మనిషిలో హృదయములో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టినప్పుడు ఆ మనిషిని తగ్గించడానికి దేవుడు చేసే ఒక ప్రయత్నమే ఈ ఉపవాసం అని పాత నిబంధనలో మనం కనుగొనవచ్చు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు కూడా ఈ ఉపవాసం గురించిన మాటలు ప్రశ్నిస్తారు. చూడండి, మార్కు సువార్త మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. చూడండి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. అంటే ఏంటి? ఆనవాయితీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారిని. యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, శాస్త్రులు పరిసయ్యులు ఉపవాసం చేస్తున్నారు. ప్రభువా, అసలు మీ శిష్యులేంటి? మీ శిష్యులకు ఏంటి? నీ దగ్గర బోధ నేర్చుకుంటున్న వారేంటి? ఎందుకు వారు ఉపవాసం ఉండట్లేదు? ఉపవాస దినం ఉండాలని చెప్పేసి పాత నిబంధనలో ఉంది కదా. విశ్రాంతి దినాన్ని పాటించాలని పాత నిబంధనలో ఉంది కదా. అంటే మీరు ఏమి చేస్తున్నారు? దేవుని నిబంధనను ఉల్లంఘిస్తున్నారా అన్నట్లుగా వారికి భావన కలిగిందేమో అనిపిస్తుంది. ప్రేమ వాళ్ళారా, అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు శిష్యుల్ని ఎలా తయారు చేస్తున్నట్టు వాళ్ళకి ఆలోచన. అంటే దేవుని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దేవుడు ఏవైతే చెప్పాడో వాటిని చెయ్యకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆటంకపరుస్తున్నట్లుగా వారి ఆలోచనలు. అంటే ఏమంటున్నాడు చూడండి. ఆయన ఎన్నో వచ్చినమ్మా? 19 వచ్చిన చూడండి. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయతగునా? కారణాన్ని చెబుతున్నాడు. అక్కడ కారణాన్ని చెబుతున్నాడు. దీనికి హేతువేమని ఆయనను అడుగుగా అందుకు యేసుక్రీస్తు సమాధానం చెబుతున్నాడు. ఏమని? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయడానికి వాళ్ళకేంటి? ఇవి సంతోషకరమైన దినములు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు వారి మధ్యకు వచ్చారు అంటే దేవుడు వారితో ఉన్నారనే ఆలోచన కలిగి ఉండాలి వారు. దేవుడు మనతో ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఉపవాసం ఉండవలసిన పని ఏమిటి అసలు? ఒక మనిషి లోకంలో దేనికి ఉపవాసం ఉంటున్నాడు అంటే దేవుని యొక్క కరుణను లేక దేవుని యొక్క ప్రేమను కృపను పొందుకోవడానికి ఉపవాసం చేస్తున్నాడు లోకంలో. మరి యేసుక్రీస్తు ప్రభువు వారంటే ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు కదా. అంటే దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వారి మధ్యన ఉంటున్నప్పుడు పెండ్లి కుమారుడు వారి మధ్యన ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయవలసిన పని ఏమిటి? అంటే ఇవి దుఃఖ దినములా మంచి దినములా? యేసుక్రీస్తు ప్రభువు వారు వారితో ఉన్నారంటే వారు దుఃఖించవలసిన విషయమా లేక ఆనందపడవలసిన విషయమా? ఆనందం. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది ఏ వర్తమానం? ఇది సువార్తమానము, మంచి వర్తమానము.
అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వారి మధ్యన ఉండడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దేవునితో సమానమైన వాడు, పరలోకంలో ఆయనతో సమానంగా ఉన్నవాడు మన మధ్యకు వచ్చి మన మధ్య నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఉపవాసం చేయవలసిన అవసరం ఏముంది వారికి? అలాగని ఆలోచన చేస్తే ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభువు వారు లేరు కదండి, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు కదా, అందుకనే క్రైస్తవులు ఉపవాసం చేస్తున్నారని ఆలోచన చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద నివసించిన కాలం కంటే సంఘకాలము మరీ ఆనందకరమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇవి దుఃఖ దినములు కాదు. మనలో పరిశుద్ధాత్మను ఉంచి సంతోషముగా జీవించమని చెప్పాడు. ఈ రక్షణ ఎందుకు కలగజేశాడో అర్థమైతే మనుషులకు అసలు మనం ఉపవాసం చేయాలా, భక్తి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ రక్షణ ఎందుకు కలగజేశాడు అనేది మనం చూడగలిగితే లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయము 68వ వచనం నుంచి చదువుకొద్దాం. ఇది పెద్ద వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు, లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చెను, వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఈ మాటలన్నీ ముందే పలికించాడట, ఈ రక్షణ మీకు కలగబోతుంది అని. ఎన్నో ప్రవచనాలు చెప్పించాడు దేవుడు ముందుగానే. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఏ భయం ఉండకూడదు మనకు. అసలు క్రైస్తవులుగా మరణిస్తే నేనేమైపోతాను, ఈ లోకంలో ఎవడైనా అపవాది శత్రువు అనేవాడు వచ్చి నన్ను ఏం చేస్తాడు అని భయము ఉండకూడదు మనకి. నిర్భయులుగా జీవించాలి అంటున్నాడు. ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ ఎందుకు కలుగజేశాడంటే దేవుని ఎదుట నిర్భయులుగా మనం జీవించవచ్చు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. అంతేకాదు దేవుడు మనలోనే ఉన్నాడు. లోకంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు? దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి. అంతేనండి, దేనికైనా చేస్తారా? లేక ఉపవాసం అనేది ఇప్పుడు రోల్ మోడల్గా ఏమైంది అంటే, వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే శరీరంలో ఉన్న మాలిన్యం అంతా పోతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఉపవాసం కూడా ఉండేవారు ఉన్నారు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఏమి చేయాలి అని అనుకున్నప్పుడు మనం అన్నీ అధ్యయనం చేయాలి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు. ఒకప్పుడు దేవుని లేని ప్రజలుగా ఉన్నాము, దేవుడు అంటే ఎవరో ఎరగని వారుగా ఉన్నాము. కనుక ఉపవాసాలు చేశామంటే అర్థం ఉంది. కానీ ఈ రోజున క్రీస్తు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? పెండ్లి కుమారుడు వారి మధ్యలో ఉన్నప్పుడు ఉపవాసం చేసే పని ఏమిటి అంటున్నాడు. ఆ పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన పెండ్లి కుమారుడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే కాలం సమీపమై ఉన్నది. మన మనసు అంతా దేని మీద ఉండాలి? మళ్ళీ ఉపవాసం మీద ఉండాలా?
వచ్చే ప్రభువు మీద నిరీక్షణ ఉండాలా. మన నిరీక్షణ అంతా ఉపవాసం చేయని అవసరం లేదు. శరీరానికి అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు చేశాడు ఉపవాసం 40 రోజులు అది తెలియాలి. ఆయన 40 రోజులు ఉపవాసం ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేది కూడా అర్థం కావాలి మనకి. పాత నిబంధనలు ఎవరు చేశారు? మోషే గారు కూడా 40 దినాలు ఎలా చేశాడు ఆయన? నీళ్ళు, మంచినీళ్ళు కూడా, జ్యూసులు కాదండి, మంచినీళ్ళు కూడా తాగలేదు అన్నమాట. అంటే భోజనము చేయలేదు, పానము తాగలేదు, అంటే మంచినీళ్ళు కూడా తాగలేదు. ఉపవాసం చేయాలంటే అలాగే చేయాలి. 40 రోజులు. ఇప్పుడు చేసే ఉపవాసాలన్నీ కూడా లోకంలో వారు ఎలాగైతే చేస్తున్నారో ఉపవాసాలు, ముస్లిమ్స్ కూడా అండి మరి రంజాన్ మాసం అంతా వారు చుక్కను చూసి చేస్తూ ఉంటారు ఉపవాసం. అంటే తెల్లవారి వేకువ చుక్క వచ్చిందా ఏం చేయకూడదు? ఉమ్ము మింగకూడదు. చుక్కను చూస్తారు, పొద్దు పొడిచింది, చుక్క వచ్చేసిందంటే కట్టిపెట్టేయాలి. అంటే రాత్రి అంతా ఏం చేయొచ్చు? తినచ్చు. ఎందుకంటే మన ఇష్ట ప్రకారం చేస్తున్న ఉపవాసాలు ఇవన్నీ. దేవుని ఇష్ట ప్రకారం చేసే ఉపవాసాలు అవి కాదు. రాత్రికి పగలకు కాదు, కొన్ని దినాలే ఉపవాసాలు చేసిన అనుభవాలు దేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళారా, నిజంగా 40 రోజులు భోజనం లేకుండా, టిఫిన్ లేకుండా, మంచినీళ్ళు కూడా లేకుండా ఉంటే ఎవరైనా జీవించగలరా అని ఆలోచన చేస్తే జీవించలేరండి ప్రియమైన వాళ్ళు. మన రాష్ట్రం కొరకు పొట్టి శ్రీరాములు కొన్ని రోజులు 40 రోజులు 45 రోజులు చేశాడు. ఏమైపోయాడైనా? మరణించేశాడు. అమరజీవి అని ఒక బిరుదుని ఇచ్చారు ఆయనకి. కొన్ని దినాలు భోజనము నీళ్లు మానేస్తేనండి మనిషి మరణావిస్థితిలోనికి వెళ్ళిపోతాడు ప్రియమైన వాళ్ళారా. అలా ఉండి భక్తి చేయమంటున్నాడా దేవుడు? నిన్ను ఉపవాసం ఉండి ఆరాధించమంటున్నాడా? కానీ నూతన నిబంధనలో కూడా చాలా చోట్ల ఉపవాసాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రత్యేకమైన సందర్భాలలో ఒక శిష్యుల్ని తయారు చేసేటప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అన్నా, లేక వారిని తర్ఫీజిచ్చి నడిపించాలి అన్నా, కొన్ని సందర్భాల్లో వారికి ఉపవాసం ఉంచి వీరు ఉపవాసం ఉండి వారిని సిద్ధపాటు చేసిన సందర్భాలు మనకి కనబడుతూ ఉంటాయి నూతన నిబంధనలో. అంటే పెండ్లి కుమారుడు వారి మధ్యన ఉన్నప్పుడు ఉపవాసం చేయవలసిన అవసరం లేదన్నాడు. అలాగని పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ సంఘం కొరకు రాబోతున్నాడు, ఇప్పుడేమైనా చేయాలి అంటే చేయవలసిన అవసరం లేదు. కానీ ప్రేమైన వాళ్ళరా, అపోస్తులైన పౌలు గారు ఏదో ఒక నియమం పెట్టుకుని ఉపవాసం చేసినట్లుగా కాదు, కానీ దేవుని పని నిమిత్తము, సువార్త నిమిత్తము ఆయన శ్రమలు పొందినవాడిగా కనబడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడండమ్మా. ఎన్నవచ్చు? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక తీశాను నేను, అదేం తేడా వస్తుంది. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము చదవండమ్మా. దెబ్బల యందును, చెరసాలలోను, ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను,
సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఇవన్నీ శ్రమలు పడుతున్నారట. అంటే దేవుని సువార్త నిమిత్తము, లేకపోతే దేవుని పని నిమిత్తము. ఒక వారం రోజులు నియమించుకునో, ఆదివారమనో లేక ఇంకొక వారమనో కాదు, కానీ దేవుని పనిలో వారు ఉపవాసం ఉన్నట్లుగా మనకి కనబడుతోంది. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చాలా సుదీర్ఘంగా మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళరా. 22వ వచనం చూసుకుంటూ వెళ్దాం. నేను వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడనే, వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యములోను ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచూ జాగరణములతోనూ. జాగరణం అంటే ఇదేదో శివరాత్రికి చేసే జాగారం అనుకోకండి. వాళ్ళందరూ గుంపుగా కూర్చుని రాత్రి అంతా చెయ్యాలి. అది నియమంగా పెట్టుకుని చేసేది. ఇది దేనికి చేస్తున్నాడు? ఒక పాపిని క్రీస్తులోనికి తీసుకురావడానికి, సువార్తను చేయడానికి చేసే జాగరాలు ఇవి. జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ అంటే నియమ నిబంధన అని చెప్పాడా? నేను చేస్తున్నాను కనుక మీరు కూడా చెయ్యాలి, తప్పదు, వారానికి ఒకసారి అని చెబుతున్నాడా? ఆయన పడిన శ్రమల గురించి చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళు. అంటే దేవుని పనిని గురించిన ఆయనకున్న బాధను గురించి తెలియచేస్తున్నాడు. చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకలు ఉన్నవి ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని ఎందుకు చేశాడంటే ఒక మనిషిని క్రీస్తులోనికి తీసుకురావడానికి. అంతేకాని తండ్రిని ప్రసన్నం చేసుకోవడానికి కాదు. తండ్రికి మనకి శత్రుత్వం ఉన్నదని కాదు ఉపవాసం చేసేది. ఈ 40 రోజుల శ్రమ దినాల్లో ఉపవాసాల గురించి చాలామంది ఈస్టర్ చేయకూడదని కొందరు, చేయొచ్చని కొందరు, చేసేవాళ్ళము ఏమంటారు సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, దేవునితోనే కదా మేము గడిపేది అనేది వాళ్ళ వాదన. చేసేటప్పుడు నియమ నిబంధనలు ఎలా చేయాలి, మాంసం తినొచ్చా తినకూడదా, పెళ్ళి చేసుకోవచ్చా చేసుకోకూడదా, శుభకార్యాలను చేయొచ్చా చేయకూడదా, ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా, వీటన్నిటితో ముడిపెట్టేశారు ప్రేమైన వాళ్ళ. అంటే శ్రమ దినాలు అంటే యేసుక్రీస్తు శ్రమ పొందిన దినాల్లో మనం ఏం చేయకూడదు, మంచి పనులు ఏమి చేయకూడదు, ఆనందంగా ఉండకూడదు.
40 రోజులైనా ఆయన ఉపవాసం ఉండి ఇబ్బంది పడింది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూసుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన 40 రోజులే శ్రమ పడ్డా అసలు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయనట శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా ఉన్నాడట ఆయన? శరీరధారి అయిన దినముల్లో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ. 40 రోజులే శ్రమ పడ్డా? ఆయన భూమి మీద ఉన్నంత కాలము శ్రమలు అనుభవించాడా? అంటే ఒక మనిషిని మార్చడానికి, సువార్త పని చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి వచ్చాను అంటాడు. దేని నిమిత్తం అంట? సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి. ఇశ్రాయేలీయులైన వారి యొద్దకు ఆయన వచ్చినప్పుడు ఆ ఇంటి వారే, ఆ గోత్రం వారే యేసుక్రీస్తుని అంగీకరించలేదు. వారి ఇంటి వారు కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన మరణించిన తర్వాతే అందరూ కూడా, ఆయన్ని తిరిగి లేచిన తర్వాత అందరూ అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది తన సహోదరులు కూడా. ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా మహారోదనముతో జీవించాడంట. 40 దినాలు కాదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం చేసిన దినాలే శ్రమ దినాలుగా లెక్కేసుకుంటున్నారు. ఆయన దేన్ని కూడా ఈ భూమి మీద అసలు శ్రమగానే అనుకోలేదు. ఆయన పొందబోవు మహిమ నిమిత్తము వీటన్నిటినీ, ఒక మనిషి ఉమ్ము వేసిన, మొళ్ళ కిరీటం పెట్టిన, బల్లెపు పోటు పొడిచిన వీటన్నిటినీ సహించుకోవడానికి కారణం ఏమిటంటే ఆయన పొందబోయే ఆనందం ముందు వీటినన్నిటినీ చిన్నగా తృణప్రాయంగా లెక్కేసుకున్నాడట. అపోస్తులైన పౌలు గారు కూడా అదే అంటాడు. నేను పొందబోయే మహిమ ముందు నేను పడిన శ్రమలు చాలా అల్పమైనవి అని అంటాడు. ఈ రోజున స్వార్థ పనికి సంఘాలు కదిలేవి విషయం లేదు. దేవుని ప్రేమని లోకానికి చాటేవాళ్ళు లేరు. కానీ భక్తి అనేది ఒక వలయంలాగా వారికి వారిగా సృష్టించుకుని, ఉపవాసం ఎలా చేయాలని ఒక పొద్దున ఎవరు మాట్లాడుతున్నారండి. ఉపవాసం చేయకూడదని మీరు మాట్లాడుతున్నారు, కానీ చెయ్యొచ్చు అని చెప్పాడు. ఏం చెప్తాడని చూస్తే ఉపవాసం ఎలాగ చేయాలని చెప్తున్నాడు. 14 సంవత్సరాల లోపల చేయకూడదట. అంటే చిన్నపిల్లలు కూడా నీరసం వచ్చేస్తుందని.